ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ జాబ్స్కి సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే మీకు 1 lakh పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ సంస్థలో పర్మనెంట్ జాబ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 30 June నుంచి మనకి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 14th July లోపు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. మన సొంత రాష్ట్రంలోనే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ చేసి. సో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విశాఖపట్నంలో మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తాము. అది కూడా సెప్టెంబర్ మంత్లో అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి సపరేట్గా అయితే కేటాయించడం అయితే జరిగింది. టోటల్గా మనకి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ 44 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు జస్ట్ ఆన్లైన్ విధానంలో ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు, కాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీరు ఈ యొక్క జాబ్ అనేది సాధించవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే మీకు లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ జాబ్ కాకుంటే లెఫ్టినెంట్ హోదా అనేది మీకు ఉంటుంది. మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే ఎంత ఉంటుంది అంటే 56,100 బేసిక్ పే ఉంటుంది. ఇది మనకి లెవెల్ 10th ప్రకారం సాలరీ అనమాట. సో ఇది మనకి బేసిక్ పే, దీంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏనే మనకి ప్రజెంట్ 53% ఉంది. అలాగే ఇంకా చాలా ఇతర అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అవన్నీ కూడా వర్తిస్తాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 1 lakh పైగానే మీకు స్టార్టింగ్లోనే సాలరీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అర్హత విషయానికి వచ్చినట్లయితే ఏముండాలి అర్హత అంటే, మినిమం మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి 70% మార్కులతో అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా ఏ విభాగంలో అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇంటర్మీడియట్లో ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 2 July 2006 నుంచి 1 January 2009 లోపు జన్మించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే, మీకు బీటెక్ కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సో మీకు బీటెక్ కోర్సులలో భాగంగా సో వాళ్ళే మీకు కంప్లీట్గా చదివిపిస్తారు. అంటే మీకు బీటెక్కి సంబంధించి అటు జాబ్ చేస్తూనే ఆ యొక్క బీటెక్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మీకు పర్మనెంట్ జాబ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం ఫుల్లీ స్పాన్సర్షిప్ అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వాళ్ళే ఖర్చులు అనేవి అన్నీ కూడా వాళ్ళే భరించడం అయితే జరుగుతుంది. మీ యొక్క లాడ్జింగ్కి సంబంధించి అవ్వచ్చు, బోర్డింగ్, ట్రైనింగ్కి సంబంధించి అంతా కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే.
సో జస్ట్ ఇందులో మీరు సెలెక్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు ఏ బ్రాంచెస్కి సంబంధించి మీరు బీటెక్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసేటువంటి బీటెక్ డిగ్రీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ డేట్స్ని కూడా మనకి ఇక్కడ ఫర్దర్గా అయితే అప్డేట్ అనేది చేస్తారు, ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి. సో మీకు ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లోనే మీకు ఈ యొక్క బీటెక్ డిగ్రీ కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇండియన్ నేవీలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ని కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏదైతే మనకి కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుందో అది కంప్లీట్ కాగానే ఒక నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం జరిగింది. 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద పర్మనెంట్ కమిషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు జనవరిలో అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇండియన్ నేవల్ అకాడమీ ఏదైతే ఉందో ఎజిమాలలో సో ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్గా. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే పెళ్లి కానటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి వీళ్ళు అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్ తప్పనిసరిగా జేఈఈ మెయిన్స్ 2025 ఎగ్జామ్ అనేది అపియర్డ్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. కాబట్టి మీరు జస్ట్ అపియర్డ్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మొత్తం కాస్ట్ అంతా కూడా ఇండియన్ నేవీ వాళ్ళే భరిస్తారని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో మనకి మెన్షన్ చేస్తారు. అప్లై విధానం వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. joinindiannavy.gov.in వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆ వెబ్సైట్లో మీరు అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు 30 జూన్ రోజు అప్లికేషన్ ఫామ్ అనేది అప్డేట్ చేస్తారు. ఆ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో చాలా మంచి ఆపర్చునిటీ. చిన్న వయసులో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తే మీరు ఇండియన్ నేవీలో పర్మనెంట్ జాబ్ అనేది సాధించినట్లే. సో ఇది మనకి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఒక వీడియోని అయితే షేర్ చేసేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.